usually when a diode is this like this, it gets switched off. The diode ఇలా పెట్టారు లోపల ఏం జరుగుతుందంటే ఇక్కడ p టైప్ మెటీరియల్ ఉంటుంది, ఇది n టైప్ మెటీరియల్ ఉంటుంది. ఇక్కడ p ఇక్కడ n ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో జరిగిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న చార్జ్ పార్టికల్స్ సో లైక్ ఇప్పుడు ఆలోచించండి, ఒక చిన్న డబ్బా, ఒక చిన్న వాటర్, ఈ రెండు అతికించి పెట్టారు. సో జస్ట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ డన్, సో ఇట్లా ఇలా ఖాళీగా ఎంపీగా ఉంది, దాని ఫుల్ వాటర్ ఉంది. ఈ రెండు తీసుకొని అతికించిన వెంటనే ఏమవుతుంది, ఇక్కడ వాటర్ ఫ్లో అయ్యి ఇదంతా లెవెల్ ఈక్వల్. ఓకే, సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డిఫ్యూజన్. అంటే ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్న చోటికి మూవ్ అవడానికి డిఫ్యూజన్ ఉంటుంది. దానికి ఎవరు అవసరం లేదు, నేచర్ చేస్తారు, బై నేచర్ చేస్తారు. అలా ఇప్పుడు ఒక రూమ్లో మీరు అంత సఫికేటెడ్గా ఒక చిన్న రూమ్లో 10 మంది ఉన్నారు, సడన్గా మీకు ఒక రూమ్ ఉందిరా బాబు అని చెప్పారు అనుకోండి. సో ఎవరు మిమ్మల్ని బలం తయారు అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఇక్కడ సఫర్ అయ్యారు కాబట్టి 10 మంది ఒకే చోట ఎదుర్కొని బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒక రూమ్ పక్కనే అంటే సేమ్ ఫీలింగ్ ఉన్న చోట మిమ్మల్ని మూవ్ చేస్తే వెంటనే అక్కడ కదిలిపోతారు. ఎప్పుడు వరకు కదులుతారు? ఇక్కడ ఆల్రెడీ 10 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 0 రూమ్ ఖాళీ, అప్పుడు ఎప్పుడు కదులుతారు? సో అంటిల్ ఇట్ ఈస్ బ్యాలెన్స్ ఈక్వల్ ఉన్న వరకు కదులుతారు. ఇప్పుడు నేను 5 మంది కాకుండా ఇంకొంచెం ఎక్కువ మంది మూవ్ అవ్వండిరా అంటే అప్పుడు రెసిస్టెన్స్ వస్తుంది మీకు, ఆమె మూవ్ అవ్వండి. ఎందుకు? వన్స్ కంఫర్టబుల్ స్టేజ్ వచ్చాక అన్కంఫర్టబుల్లో కంఫర్టబుల్ మూవ్ అవుతారు, కంఫర్టబుల్ స్టేజ్ వచ్చాక ఎవడు మూవ్ అవ్వడు. ఓకే, ఇది మీరు నార్మల్గా ఇలా 10 7 0 ఉన్నంత వరకు మీరు కదిలే ప్రాసెస్ని డిఫ్యూజన్ అంటారు. అప్పుడు ఎందుకు డిఫ్యూజన్ జరుగుతుంది? యూజువల్గా దట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్, ఎప్పుడు అవసరం లేదు. అంటే ఎవరు టీచర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రూమ్లో మీరు బాగా ఇబ్బంది పడ్డారు, ఇంకో రూమ్ ఖాళీగా ఉందంటే పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారు, దానికి ఎవ్వడూ అవసరం లేదు. నో వన్ హ్యాస్ టు టీచ్ యూ ఎనీథింగ్, నో ఎక్స్టర్నల్ పర్సన్ హ్యాస్ టు ఇన్వాల్వ్ దేర్. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్. యూజువల్గా ఎప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు పాలు నీళ్ళు ఉన్నాయి, రెండు పక్కన పెట్టారు, పాలు నీళ్ళు మిక్స్ అయిపోతాయి. దాన్ని ఎవరైతే బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. అండ్ కొంచెం అయిపోయాక మనం వాటర్ ఏముందో పాలు ఏముందో ఎంత ఉందో కూడా మనకు అర్థం కాదు. దట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్. న్యాచురల్ ప్రాసెస్కి ఏ ఎనర్జీ ఎక్స్ట్రాగా అవసరం లేదు. ఆల్వేస్ రిమెంబర్, న్యాచురల్ ప్రాసెస్కి నో ఎక్స్ట్రా ఎనర్జీస్ రిక్వైర్డ్. అవునా కదా? ఇప్పుడు బలవంతాన్ని ఇంకొక 5 మంది కూడా ఈ పక్క మూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, దట్ ఐ నీడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఎనర్జీ టు మూవ్ దిస్ ప్రాసెస్ టు ది ఎయిర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బయాస్. బయాస్ అంటే నార్మల్ ప్రాసెస్ని అగెయిన్స్ట్గా చేసేదాన్ని బయాస్ అని. మనకి ఇప్పుడు మన ఊర్లో కూడా చిన్న టౌన్లో చిన్న రోడ్డు ఉంటుంది, అక్కడ ఎదుర్కొని కష్టపడుతూ పోతూ ఉంటారు. అలా కాకుండా ఊర్లో బైపాస్ రోడ్ వేస్తారు, బయాసింగ్ వేస్తారు. సో దట్ ఈ రోడ్డుకి వెళ్ళగానే ఈ నుంచి ఇటుకి వెళ్ళగానే ఇలా షార్ట్ కట్లో ఇలా వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళొస్తారు. బట్ దో ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్, మనకి ఎక్స్ట్రా రోడ్ కట్టినా ద ప్రాసెస్ మేక్స్ ఇట్ వెరీ ఈజీ. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ బయాసింగ్. అంటే నార్మల్ రోడ్ పాత్ కాకుండా అబ్నార్మల్గా ఎక్స్టర్నల్ థింగ్స్ని వాడటం, దట్ ఈస్ కాల్డ్ బయాసింగ్. సో మనకి ఇప్పుడు డయోడ్ ఏమైపోయింది, ఇక్కడ ఉన్న చార్జ్ పార్టికల్స్ వెంటనే ఇక్కడ ఉన్న హోల్స్, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ రెండు మెర్జ్ అయిపోయి ఇక్కడ చార్జ్ అయన్స్ ఫామ్ అయ్యి ఇక్కడ పొటెన్షియల్ బ్యారియర్ ఫామ్ అయిపోయి. మనకి ఎప్పుడు కూడా నేచర్ లా వెరీ సింపుల్. నేచర్ లా ఇస్ వెరీ సింపుల్. సో ఇది నుంచి జరగడానికి, ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ జరగడానికి ఎవరు ఏమీ అవసరం లేదు. దిస్ ఇస్ కాల్డ్ నో బయాస్ కండిషన్. ఎవరు అవసరం లేదు, నో బయాస్. బట్ మనకేంటంటే ఎప్పుడు కూడా సో ఇక్కడ ఉన్న అన్ని చార్జ్ పార్టికల్స్ ఇక్కడికి ఇట్లా మూవ్ అవుతూనే, ఇట్లా కంప్లీట్గా మూవ్ అవుతూనే, అంటే ఇప్పుడు ఇక్కడ 0 10 ఉన్నప్పుడు సో ఇక్కడ ఉన్న 10 కంప్లీట్గా ఈ రూమ్ రావాలి, అప్పుడే దాన్ని కరెంట్ అంటాం. అంటే ఇట్ హ్యాస్ మూవ్, అంటే అన్ని చార్జ్ పార్టికల్స్ ఈ పక్క నుంచి ఈ పక్క మూవ్ అయ్యాయి. అర్థం? ఒక రూమ్ ఖాళీ, ఒక రూమ్లో 10 మంది ఉన్నారు, 10 మంది మూవ్ అవ్వాలి. 5 మంది మూవ్ అవ్వడానికి మీరు ఏం ఎనర్జీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక 5 మంది మూవ్ అవ్వాలి, ఇక్కడ 10 ఇట్లా రావాలి. ఇలా రావాలంటే మీరు ఎక్స్టర్నల్ ఛార్జ్ కావాలి. ఎక్స్టర్నల్ అనేది మిమ్మల్ని 2 టైప్లో బాగుంటుంది. మిమ్మల్ని ఒకడు మోటివేట్ చేసి ఇట్లా మోన్ రాని తోసేవాడు ఉంటాడు, ఒకడు మీరు కూడా ఎందుకు వచ్చేయండి అని లాగేవాడు ఉంటాడు. అర్థం? 0కి ఈ 10 మెంబర్స్ ఇక్కడ పోవాలంటారు, ఫస్ట్ 5 మెంబర్స్ ఈజీగా వెళ్ళిపోయారు.
ఇంకొక 5 మెంబర్స్ యాక్చువల్లీ ఇట్లా పోవచ్చు, లేకపోతే ఆల్రెడీ వెళ్ళిన 5 మెంబర్స్ కూడా వెనక్కి లాగచ్చు. దేర్ ఆర్ 2 ఫోర్సెస్ హియర్. ఎనర్జీ అనేది 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు మోటివేట్ చేసి ముందుకు పోవడం అనేవాడు ఉంటాడు, ఆల్రెడీ పోయినవాడు కూడా వెనక్కి లాగేవాడు కూడా ఉంటాడు. దేర్ ఆర్ 2 ఫోర్సెస్. సో హియర్ ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్ మనకు బ్యాటరీని కనెక్ట్ చేస్తాం. ఎక్స్టర్నల్ గా ఫోర్స్ ఎనర్జీ కావాలి, మనం ఎనర్జీ కనెక్ట్ చేస్తాం. దాన్ని 2 విధాలుగా ఇవ్వచ్చు. సో ఇక్కడ ప్లస్ పెట్టాను, ఆల్రెడీ పీ ఇక్కడ ఉంది. దీన్ని ముందుకు పోని ప్లస్ ప్లస్ రిపెల్ ఇచ్చారు, రిపెల్ సేమ్ పోల్స్ రిపెల్ ఇచ్చారు. సో ప్లస్ ప్లస్ రిపెల్ ఇంకొంచెం ముందుకు పోని తోసేస్తున్నాడు, ముందుకి ఈ పక్క నుంచి ఆ పక్క మూవ్ చేస్తున్నాడు. దీన్ని ఎప్పుడు కూడా మీరు ఎలక్ట్రానిక్స్ చదివేటప్పుడు ఏదో ఒక్కదాంతో చదవండి, 2 కన్ఫ్యూజ్ అవ్వకండి. either బోల్ట్స్ కాన్సెప్ట్ అని చదవండి, either ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ అని చూడండి. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఉందా లేక మనం మర్చిపోదాం, దాని గురించి తెస్తాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్లస్ ప్లస్ ఎప్పుడైతే ఇట్ గెట్స్ రిపెల్ అయిందో ఇట్ హ్యాస్ మూవ్డ్ వే బ్యాక్. అంటే ఇక్కడ ఫస్ట్ లో కొంచెం న్యాచురల్ గా జరిగింది, అయిపోయింది కాసేపు. బట్ ఇక్కడ ఉన్న హోల్ ఇట్లా మూవ్ అవ్వట్లేదు. ఇది మూవ్ అని మనం ఏం చేసాం, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చాం. ఇట్ మూవ్డ్. వన్స్ దట్ ఈస్ మూవ్డ్, కరెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నేను చెప్పాను కదా, చార్జ్ పార్టికల్స్ ఉంటాయి. చార్జ్ పార్టికల్స్ మనం ఎనర్జీ ఇచ్చినప్పుడు చార్జ్ పార్టికల్స్ కనుక కదిలితే దట్ ఈస్ కాల్డ్ as కరెంట్. సో నౌ కరెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ హియర్. ఓకేనా? సో ఇప్పుడు ఈ మొత్తం మూవ్ అయ్యారు. సో ఇది మొత్తం ఈ లాస్ట్ హోల్ వరకు మూవ్ అయితే దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ పాజిటివ్ బయాస్, ఫార్వర్డ్ బయాస్. అంటే ముందు తోస్తున్నావు, దట్ ఇస్ కాల్డ్ ఫార్వర్డ్, ముందు తోస్తున్నావు. ఇలాగా వీటిని మనం ఇక్కడ వీడిని ఎనికి లాగాలనుకుంటే ఏం చేయాలి, మనము వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఒక 5 మంది వీడికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ టీవీ పెట్టామరా రూమ్లో, ఆ రూమ్లో అయితే టీవీ లేదు, వీడికి రాను రా బాబు ఎనికి లాగచ్చు. సో అప్పుడు మనకి ఇబ్బంది ఉన్నా కూడా దిస్ పీపుల్ విల్ కమ్ బ్యాక్. అంటే వాడికి ఏదో ఎక్స్ట్రా ఏదో బెనిఫిట్ వస్తుంది కాబట్టి. అంతేకాని నార్మల్గా న్యాయం చెప్తాను నేను ఆ ట్రాన్స్ఫర్ ఎన్నికంటే ఎవడు రాడు. సో ఎలక్ట్రాన్ కూడా ఒక స్టూడెంట్ లాగే మీలాగే ఆలోచిస్తారు, నాకేం లాభం. ఓకేనా? ఆడికి వెళ్ళా సార్ నాకేం లాభం, ఒకసారి హెల్ప్ చేశా నాకేం లాభం అని ఆలోచిస్తుంది. అంటే ఇంటర్నల్గా మనిషి ఎప్పుడు కూడా వాడి యొక్క దగ్గర పని చేయించాలంటే వాడికి ఏదో బెనిఫిట్ ఉండదు చేయడం, ఆర్ నేచురల్గా చేయాల్సింది. అర్థమైనా? సో దీన్ని ఇప్పుడు ఇక్కడ పీ కదా ఉండేది, దీన్ని ఎనికి లాగాలంటే ఏం చేయాలి, మనము ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. అప్పుడు దిస్ ఈస్ పాజిటివ్, దిస్ నెగిటివ్, దిస్ గెట్స్ అట్రాక్టెడ్ హియర్. ఇట్లా అట్రాక్ట్ అవుతుంది, ఇట్లా ముందుకు పోదు. మనం ముందు పోతే ఫార్వర్డ్, బ్యాక్ వస్తే బ్యాక్వర్డ్. దట్ ఇస్ కాల్డ్ రివర్స్. రివర్స్ అంటే ఎనికి లాగుతాం, రివర్స్ లాగుతాం. సో దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ బయాస్. అంటే ఈ బ్యాటరీ ద్వారా ఎనికి లాగితే దట్ ఇస్ కాల్డ్ రివర్స్ బయాస్. న్యాచురల్గా జరగట్లేదు, బ్యాటరీ ద్వారా ముందుకు వెళ్తే దిస్ ఇస్ కాల్డ్ as ఫార్వర్డ్. బ్యాటరీ లేకపోతే దిస్ ఇస్ కాల్డ్ as నో బయాస్. సో బ్యాటరీ ఇప్పుడు 2 థింగ్స్ మనకు వచ్చాయి. ఓకేనా? సో నో బయాస్ అప్పుడు జరిగే ప్రాసెస్ ఏమంటాం మనం, diffusion. What is diffusion? Higher concentration నుంచి lower concentration move అవడాన్ని diffusion. నెక్స్ట్ ఇలా కాకుండా మనం బయాస్ ఇచ్చాం. బయాస్ లో మళ్ళా there are 2 chances. One is forward bias. Forward bias అంటే మనం ఏంటి, రిపెలింగ్ నేచర్ ఉంటుంది. అంటే ప్లస్ కలిపితే రిపెలింగ్ అవుతుంది. సో అప్పుడు then we have forward bias. సో అలా నెక్స్ట్ లాగా రివర్స్ బయాస్. దిస్ ఇస్ కాల్డ్ రిపెలింగ్ కాకుండా అట్రాక్షన్. సో ఈ బయాస్ ద్వారా జరిగే ప్రాసెస్ మనము డ్రిఫ్ట్ అంటాం. డ్రిఫ్ట్ we have 2 words here, like forward reverse లాగా ఇక్కడ కూడా diffusion, drift is called బలవంతం తోసేది. సో అక్కడ మనం 2 రకాల అట్రాక్షన్, ఇక్కడ ప్లస్ మైనస్ ఇది దిస్ ఇస్ కాల్డ్ బయాస్. అర్థం? సో ఓవరాల్ గా సార్ ఇప్పుడు ఇది ప్లస్ కనెక్ట్ చేసినప్పుడు ఇట్లా జరుగుతుందా, మైనస్ కనెక్ట్ చేస్తే ఇట్లా ముందుకు దోచడానికి ఛాన్స్ లేదా అంటే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేటివ్నెస్. అంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిలబడ్డాను, అవతల నిలబడ్డాడు, ఇప్పుడు ఎవరు గెలుస్తామరా అంటే ఎట్లా చెప్తారు, డిపెండ్స్ అపాన్ ద స్ట్రెంగ్త్. మా ఇద్దరిలో స్ట్రెంగ్త్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు. సో ఓవరాల్ గా మా ఇద్దరిలో ఎవరు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే దాన్ని, అంటే నేనే ఇప్పుడు టీచర్ అయినంత మాత్రం నేనే గెలవాలని రూల్ ఏం లేదు కదా. స్టూడెంట్ పెట్టాను, వాడితో చేస్తాను, ఇంకోటి వస్తాను. సో ఇక్కడ ఈ 2 పొలారిటీస్ మధ్య వాట్ ఇస్ ద ఫైనల్ థింగ్, వాట్ ఇస్ ద ఫైనల్ థింగ్ అంటే ఎనర్జీ పాజిటివ్ ఉందా నెగిటివ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 2 ఎలా అయినా ఉంది, ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది, ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది. వీళ్ళిద్దరిలో ఓవరాల్ ఎనర్జీ వస్తుందా ఎనర్జీ లేదా, అది ఇంపార్టెంట్. ఓకే, దీన్ని సింపుల్గా చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇక్కడ 2 వోల్ట్స్ ఉంది, ఇక్కడ 3 వోల్ట్స్ ఉంది. నెగిటివ్ పొలారిటీకి ఏమో 3 వోల్ట్స్ ఉంది,
ఓవరాల్ ఎంత ఎనర్జీ ఉంది వీళ్ళ దగ్గర కంబైన్ గా ఇద్దరు దోసుకున్నారు కదా, ఇక్కడ సబ్ట్రాక్షన్, ఎందుకంటే ఇద్దరు రిలీజ్ అయ్యాక దోసుకున్నాక మిగిలింది ఎంత అనేది, సో మైనస్ చేయాలి. సో మనం ఎప్పుడు యూజువల్గా ఏంటంటే ఇది యానోడ్ అనుకుంటాం, ఈ పక్క ఉన్నదాన్ని ప్లస్ ఉన్నదాన్ని, ఈ పక్క ఉన్నదాన్ని క్యాథోడ్ అనుకుంటాం, ఈ రెండింటి సపరేట్ చేస్తాం. ఇక్కడ వోల్టేజ్ అట్ యానోడ్, వోల్టేజ్ అట్ క్యాథోడ్, సో VA ఓకేనా, VC ఈ రెండు సపరేట్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ వోల్టేజ్ బిట్వీన్ యానోడ్ టు క్యాథోడ్. సో ఓవరాల్ గా బ్యాటరీ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందని నాకు ఇంపార్టెంట్. ఎంత వోల్టేజ్ ఉంది ఇక్కడ? 2 మైనస్ 3 is equal to -1. సో ఓవరాల్ గా నెగటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఎనర్జీ ఉందా? నెగటివ్ ఎనర్జీ అంటే ఇది హోల్ ఎనికిల్ అవుతుందా ముందుకు వస్తుందా? ఎనికిల్ అవుతుంది. దిస్ ఇస్ ప్లస్, హోల్ ఇస్ ప్లస్. ఇది ఎనర్జీ ఎంత ఉంది? మైనస్. ఓవరాల్ గా రెండింటి కలిపితే ఎంత ఉంది ఎనర్జీ? మైనస్. సో మైనస్ ఉంది. సో దో దిస్ ఇస్ ప్లస్ కనెక్ట్ చేసా కూడా, మనము ప్లస్ కనెక్ట్ చేసా కూడా ఓవరాల్ గా ఈ రెండు మధ్య మనం ఎప్పుడు కూడా బ్యాటరీ ఎలా ఉంటుందని అజ్యూమ్ చేసుకుంటామంటే సెకండ్ పక్క 0 గ్రౌండ్ కనెక్ట్ చేసామని అనుకుంటాం. కాబట్టి ఇక్కడ +2 ఉన్నంత మాత్రాన పాజిటివ్ వోల్టేజ్ ఉందని అనుకుంటాం, అది తప్పు. మనం ఇక్కడ 0 ఉన్నప్పుడు ఇక్కడ 2 ఓకే, ఇక్కడ 2 కావాలి, ఇక్కడ 3 ఉంటే అప్పుడు ఏం చేసిండు? సో మనకు ఓవరాల్ ఎంత కావాలి, ఎంత ఎనర్జీ దాన్ని ఈ డయోడ్ ఇస్తున్నాం, డయోడ్కి ఎంత ఎనర్జీ ఇస్తున్నాం, ఈ రెండింటి నుండి సబ్ట్రాక్ట్ చేయాలి మనం. చెప్పిన పాయింట్ అర్థమవుతుందా? అంటే ఇది పీకి పీ ప్లస్ కనెక్ట్ చేసి ఇది మైనస్ మైనస్ కనెక్ట్ చేసినంత మాత్రాన ఫార్వర్డ్ బయాస్ ఉండాలని రూల్ లేదు. దట్ ఈస్ ద కంక్లూషన్ నేను చెప్పాల్సింది. నాకు ఈ బ్యాటరీ దగ్గర ఎంత ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తే ఆన్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ వస్తే ఆఫ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా కాన్సెప్ట్? సో ఇప్పుడు ఇది ఆన్ అయితే ఆఫ్ అవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను డయోడ్ కనెక్ట్ చేశాను అనుకోండి, కరెంట్ ఫ్లో అవుతుంది లేదా? 2 వోల్ట్స్ 3 వోల్ట్స్ ఇస్తే నో ఫ్లో అవ్వదు. ఎందుకు? 2 మైనస్ 3 ఎంత? మైనస్. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, నెగిటివ్ ఎనర్జీ P ఉంది, P అనేది ఎనికిల్ అవుతుంది, ఎనికిల్ అవుతుంది కరెంట్ ఫ్లో. ఇప్పుడు నేను ఇది 4 వోల్ట్స్ చేశాను, 4 మైనస్ 3 1 ప్లస్ 1 ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. అది అర్థమవుతుందా? సో ఇట్స్ నాట్ దట్ ఆల్వేస్ దిస్ ఈస్ ప్లస్ మీన్స్ అంటే ప్లస్ P కనెక్ట్ అయిపోతే మీకు కరెంట్ వస్తుందని అక్కడ రూల్ లేదు. ఈ బ్యాటరీ అంటే రెండు పోలారిటీ బ్యాటరీ అనేది ఇప్పుడు ఒకటి ఉంటుందా, రెండు ఉంటాయా? బ్యాటరీ ఉన్నప్పుడు రెండు పక్కలు ఉన్నాయి కదా. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో కావాలి మనం, దట్ ఇస్ కాల్డ్ వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. రెండింటి డిఫరెన్స్ ఎంత ఉందని, రెండింటికి ఈక్వల్ ఉన్నా కూడా మీకు ఎనర్జీ రాదు. 3 మైనస్ 3 ఎంత? 0. 0 అంటే అసలు దీనికి ఎనర్జీ లేదు, దీనికి ఎక్స్ట్రా ఎంత ఉంది వీడి దగ్గర ఎనర్జీ? 0. నాకు తొయ్యగలడా? వాడికే శక్తి లేదు, వాడే తొయ్యగలడు. తొయ్యాలి అంటే ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. సార్ పాజిటివ్ ఎనర్జీ కొంచెం ఉంటే సరిపోతుందా అంటే 3.1 ఉంటే సరిపోతుందా అంటే 0.1 వోల్ట్తో నువ్వు కనీసం ఈ వోల్ట్ని ఇక్కడ కదిలించలేవు. సో మినిమం వోల్టేజ్ ఎంతైతే దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. సో మినిమం 0.7 వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుంది అక్క. సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి కదిలించలేరు. వాట్ ద పాయింట్? So then the first thing is what is the application of diode and transistor? Okay na? So assume like diode ante oka vastuvu konukochukunnaru, oka mixie ne konukochukunnaru intlo, నేను ఒక మొబైల్ కొనుక్కొచ్చాను. దాన్ని దాన్ని వాడాలి అంటే ఫస్ట్ దానికి ఏమి ఇవ్వాలి యూజువల్గా? ఫస్ట్ వాట్ ఇస్ యూజ్ ఆఫ్ డయోడ్? స్విచ్. What is the use of a transistor? Switch and amplification. దీంట్లో మళ్ళీ కొంచెం ఆసిలేషన్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో డయోడ్ యొక్క యూజ్ ఏంటంటే అంటే స్విచ్ లాగా. బట్ ఫస్ట్ డయోడ్ స్విచ్ లాగా వాడాలంటే దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి యూజువల్గా? బయాసింగ్ చేయాలి. బికాస్ బై నేచర్ డయోడ్ ఒకటి యాక్చువల్గా ఒక పీని ఎన్ని పెట్టి మీకు యూజ్ లేదు దానివల్ల. బికాస్ డిఫ్యూజన్ కరెంట్ అనేది కాసేపు అయ్యాక ఆగిపోతుంది. అర్థమే? సో ఎప్పుడు కూడా నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఎలక్ట్రాన్స్ ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకో, ఇక్కడ 5 ఉన్న వల్ల నాకు వచ్చే యూజే లేదు. either I have to move this 10 to this side, కంప్లీట్గా మూవ్ అవుతేనే కదా నాకు ఎలక్ట్రాన్స్ అన్ని మూవ్ అయితే నాకు కరెంట్ ఫ్లో జరుగుతుంది. ఇంతకు చెప్పాడు మీ రూమ్లో 10 మంది ఉంది, 5 మంది కూర్చొని నేచురల్గా జరిగింది అనుకో, దానివల్ల నాకు యూజ్ లేదు. కరెంట్ ఫ్లో అవ్వాలంటే అర్థం ఏంటి? ఇక్కడ 10 మెంబర్స్ ఆ పక్క మూవ్ అవ్వాలి. అది ఎప్పుడు జరుగుతుంది యూజువల్గా? విత్ ద హెల్ప్ ఆఫ్ బయాస్ అనేది జరుగుతుంది. ఇది ఫైట్ అలా.
సో ఎప్పుడైనా సరే డయోడ్ స్విచ్ అప్లికేషన్ చేయాలని ఫస్ట్ డయోడ్ కాన్సెప్ట్ మీరు ఎట్లా ఏం నేర్చుకోవాలి యూజువల్గా దాన్ని ఎలా ఆన్ చేయాలో నేర్చుకోవాలి. ఆన్ ఎట్లా చేయాలి, ఆఫ్ ఎట్లా చేయాలి. అంటే మనం ఒక బైక్ కొనుక్కున్నాం అనుకోండి, దిస్ ఇస్ బైక్, దాన్ని వాడాలి. బైక్ వాడితే పర్పస్ ఆఫ్ బైక్ వెళ్ళడం. సో ఫస్ట్ దాన్ని ఎలా ఆన్ చేయాలో తెలుసుకుంటారా, ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకుంటారా, లేకపోతే ఒకటి బైక్ కొనుక్కొచ్చి అక్కడ పెట్టేసి నాకు బైక్ ఉంది అనుకుంటారా. సో డయోడ్ అనేది ఒక సింపుల్ ఒక డివైస్, ఒక వస్తువు, షాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. దాన్ని వాడడం అంటే ఏంటి, యూజువల్గా ఒక డయోడ్ ఇలా పెట్టారనుకోండి, ఓకేనా. దాన్ని వాడడం అంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ మధ్యలో దీని మధ్యలో కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ బ్యాటరీ కానీ లేకపోతే ఏమవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ అప్లికేషన్. ఇప్పుడు లైట్ మనకు ఉంది, ఈ లైట్ వేయాలంటే ఆ స్విచ్ని ఆన్ చేస్తాం, అంటే ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. సిమిలర్ ఇక్కడ కూడా ఈ డయోడ్ పక్కన ఒక బల్బ్ పెట్టుకున్నాం అనుకో. సో డయోడ్ మనం డయోడ్ ఇక్కడ బ్యాటరీ ఏమో ప్లస్ ప్లస్ మైనస్ ఇట్లా ఫార్వర్డ్ బ్యాచ్ కనెక్ట్ చేస్తే ఈ లైట్ వెలుగుతుంది. ఇక్కడ రివర్స్ బ్యాచ్ అయితే లైట్ ఆఫ్. అంటే మీరు ఇప్పుడు లైట్ని ఈ ఫిజికల్గా ఒక స్విచ్ పెట్టకుండా ఈ బ్యాటరీ అనే స్విచ్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. ఫిజికల్ స్విచ్ ఇది ఎలక్ట్రానిక్ స్విచ్. విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాటరీ యు ఆర్ ఏబుల్ టు టర్న్ ఇట్ లైట్ ఆన్, టర్న్ ఇట్ ఆఫ్. దట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ డయోడ్. అర్థమవుతుందా? అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు బాబు, ఇక్కడ ఉన్నావు, ఫ్యాన్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలనుకున్నాం. యూజువల్ ఫ్యాన్ ఆఫ్ చేయాలి. మామూలుగా మనకేంటి ఫ్యాన్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేయాలంటే ఏం చేస్తాము, స్విచ్ చేస్తాం. స్విచ్తో కాకుండా చేయాలంటే ఏంటి, అప్పుడు నువ్వు ఎలక్ట్రానిక్స్ వాడుకోవాలి. ఇక్కడ నుంచి బ్యాటరీ పెట్టుకో, ఒక రిమోట్ కంట్రోల్ పెట్టుకుంటా. సో అక్కడ ఏదో ఒక రిసీవర్ పెట్టుకుంటా. ఈ రిమోట్ బ్యాటరీ ద్వారా అక్కడ వోల్టేజ్ ఇస్తా, అది ఆన్ అవ్వు అని చెప్తా, ఆన్ అవుతుంది. ఈ రిమోట్ ఇస్తే ఆఫ్ చేస్తా, అది బ్యాటరీ రివర్స్ బ్యాచ్కి వెళ్ళిపోతుంది. రివర్స్ బ్యాచ్కి వెళ్ళి ఫ్యాన్. మీ రిమోట్ కంట్రోల్స్లో మీ టీవీలో ఆన్ చేస్తారు కదా, రిమోట్లో వీటన్నింటిలో ఏం జరుగుతుంది, మీ రిమోట్లో ఏముంటుంది, బ్యాటరీస్ పెడతారా, ఆ నుంచి ఎలక్ట్రిక్ సిగ్నల్ పంపిస్తారా, అక్కడెక్కడ రెడ్గా ఉంటుందా. అంటే ఏంటి, ఈ నుంచి వోల్టేజ్ దానికి వెళ్ళింది అనుకో, అది షార్ట్ సర్క్యూట్ అయిపోయి మీ టీవీ ఆన్ అవుతుంది. మీరు వెళ్ళకూడదు అనుకుంటే అంటే ఇది ఆఫ్ చేశారంటే అంటే బ్యాటరీ నుంచి వోల్టేజ్ వెళ్ళదు అంటే అక్కడ సిగ్నల్ వెళ్ళదంటే అక్కడ టీవీ ఆఫ్ అయిపోతుంది. సో మనము దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ స్విచ్. విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాటరీ వీఆర్ ఏబుల్ టు ఆపరేట్ ద డివైస్. ఆ డివైస్కి ఇది డివైస్ అనుకోండి, టీవీ అనుకోండి. టీవీకి ముందుగా క్యాబిన్ ఉండాలి యాక్చువల్గా. సో ఇది టీవీ అనుకోండి, టీవీ దగ్గర ఏముంటుంది యూజువల్గా. సో దీనికి టీవీకి కావాల్సిన యాక్చువల్ మనకు గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్స్ జరిగిందంటే కరెంట్ ఫ్లో అవడానికి కంపల్సరీ లూప్ సర్క్యూట్ ఉండాలి. లూప్ ఉండాలి. లూప్ ఉంటేనే కరెంట్ ఫ్లో అవుతుంది. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ కరెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కూడా వెళ్ళే సాపడరా అనుకో, ఎక్కడికి వెళ్ళి ఎలా తిరిగి రావాలో కూడా కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సైకిల్ తెలిస్తేనే దాన్ని కరెంట్ ఫ్లోస్. ఊరికే బయటికి వెళ్ళరా అంటే దట్ ఈస్ నాట్ కరెంట్ ఫ్లో. అదో పాయింట్. కరెంట్ అంటే ఏంటంటే లైక్ సోర్స్ డెస్టినేషన్. ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అని అనుకో, ఎక్కడికి వెళ్ళాలి అంటే కాలేజ్కి వెళ్ళాలి. సో సోర్స్ ఏంటి, మీ హౌస్, డెస్టినేషన్ ఏంటి కాలేజ్. ఇట్లా సోర్స్ డెస్టినేషన్ తెలిస్తేనే కరెంట్ ఫ్లో అవుతుంది, అంటే మీరు వెళ్ళగలరు. మీకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే దట్ మీన్స్ దట్ యూ డోంట్ నో వేర్ టు గో. దెన్ ఇట్ డజంట్ మీన్ అంటే అక్కడ కరెంట్ అనేది మీరు వెళ్తున్నట్టు కాదు. అర్థం. సో ఎప్పుడు కూడా కరెంట్ ఏం కావాలి, యూజువల్గా కరెంట్ ఫ్లో అవ్వాలంటే సర్క్యులేట్గా లూప్ ఉండాలి. సర్కిల్గా ఒక లూప్ ఇలా క్లోజ్ అవ్వాలి, కంపల్సరీ క్లోజ్ అవ్వాలి. మీకు ఇక్కడ బ్యాటరీ నేను ఇలా పెడుతున్నానంటే అంటే లోపల కనెక్ట్ అవ్వలేదా, కనెక్ట్ అయ్యాయి. బట్ ఇది ప్లస్ ఈజ్ మైనస్ అని చెప్పడం కోసం నేను చెప్తున్నా. కానీ మీకు బ్యాటరీ లోపలికి ఇంటర్నల్ కనెక్షన్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఇలా లూప్ ఉండాలి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ లూప్లో నుంచి ఇక్కడ కనెక్ట్ చేసి ఒక బ్యాటరీ డయోడ్ ఇక్కడ పెట్టాను. సో డయోడ్ ఉన్న బిహేవియర్ ఏంటి, ఇప్పుడు ఈ డయోడ్ ప్యారల్గా ఒక బ్యాటరీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ బ్యాటరీతో ఆన్ చేస్తే ఈ డయోడ్ ఇది బ్యాటరీ పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఇది ఒక టీవీ కనెక్ట్ చేసి పెట్టి ఒక టీవీ పెట్టాను. టీవీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్యాటరీ 3 volts ఇచ్చాను, ఈ డయోడ్ ఆన్ అయిందంటే అప్పుడు ఏమవుతుంది, ఇట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అంటే దారి రోడ్డు ఉంది, రోడ్డులో కరెంట్ ఫ్లో అవుతుంది. అప్పుడు ఈ కరెంట్ కూడా ఇట్లా ఫ్లో అయ్యి టీవీ కూడా ఆన్ అయింది. ఇప్పుడు ఇది ఓపెన్ బ్యాటరీ రివర్స్ బ్యాచ్లో పెట్టాను. అప్పుడు ఇది ఏమవుతుంది, ఆఫ్ అవడానికి మన సింబాలిక్ ఇలా చూపిస్తాం, అంటే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోతే కరెంట్ కావాల్సిన కండిషన్ ఏంటి, యూజువల్గా క్లోజ్. ఇప్పుడు ఓపెన్ అయింది కదా, కరెంట్ ఫ్లో కదా, అంటే టీవీ ఆఫ్ అయిపోయింది. సో మనం పెద్ద అప్లికేషన్స్ని ఈ చిన్న డయోడ్తో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు.
ఎట్లా డయోడ్ ఒక బ్యాటరీ పెట్టేసి మన రిమోట్ కంట్రోల్ బ్యాటరీ పెట్టేసి ఆ డయోడ్ ఆన్ అయితే ఈ సర్క్యూట్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మీకు ఇలాంటి డయోడ్ ఏం చేస్తుందంటే VAB అంటే ఇక్కడ AC VAC యానోడ్ క్యాథోడ్ బ్యాటరీ వోల్టేజ్ పాజిటివ్ అని ఉంటే దిస్ మైవైపి మీకు ఇలా అయిపోతుంది. ఆన్ అయిందంటే దాని ఉద్దేశం ఏంటి, ఇలాంటి డయోడ్ ఏమైపోతుంది మీకు ఇలా అయిపోతుంది. ఆఫ్ అయిందంటే VAC అంటే దీని మధ్య ఉన్న వోల్టేజ్ ఆఫ్ అయింది, అప్పుడు ఎలా అయిపోతుంది ఇలా గ్యాప్ వస్తుంది. ఇలా గ్యాప్ వస్తే మీకు ఏంటి అడ్వాంటేజ్ ఇక్కడ, వాట్ ఇస్ ది ఇండికేషన్, కరెంట్ ఫ్లో I is equal to 0, కరెంట్ లేదు. whenever diode is off కరెంట్ అక్కడ ఫ్లో అవుతుంది. ఈ కాన్సెప్ట్ మనం వాడుకుంటే ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ వోల్టేజ్ ఉందా లేదా కాదు కావాల్సింది, కరెంట్ ఉందా లేదా కావాలి. అందుకే మనం ఇంట్లో వోల్టేజ్ వచ్చే కూడా కరెంట్ రావట్లేదు అంట. సో వోల్టేజ్ ఇస్ దేర్ బట్ కరెంట్ ఇస్ నాట్ దేర్. కరెంట్ అనేది ఉండాలా లేదా అనేది ఎవరు బట్టి డిసైడ్ అయిపోతుంది, సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. ఇది క్లియర్. ఇప్పుడు అందుకే మీకు చూసారంటే ఏదన్నా ఎక్కడన్నా మీ కరెంట్ పోల్ ఉంటాయి కదా వీధిలో, చూడండి లైన్ పోల్స్ ఇలా ఉంటాయి, ఇలా ఇంకొక లైన్ పోల్ ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వైర్లు ఎలాడుతుంటాయి. సో ఒక వైర్ వచ్చి పాజిటివ్, ఒక వైర్ వచ్చి ఫేస్ న్యూట్రల్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఒక పక్షి వచ్చింది అనుకోండి, ఒక క్రో వచ్చింది, ఈ పాజిటివ్ మీద లైన్ నిలబడింది అనుకో, దీని మీద నిలబడుతుంది పైకి. ఓకేనా. ఇప్పుడు కరెంట్ ఏమవుతుందంటే ఇట్లా పోయి ఈ పక్షిలో లోపలికి ఇలా వెళ్ళి ఇట్లా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం లేదు. సో ప్లస్ నుంచి అంటే ఒక వైర్లో నడుచుకుంటూ పోతుందని నడుచుకుంటూ పోతుంది. అందుకే కాకి ఏం కాదు. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇది ఈ కాకి ఇప్పుడు ఈ పోల్ దగ్గర ఉందో ఒక కాలు దీని మీద పెట్టి ఒక కాలు ఈ పోల్ మీద పెట్టుకునేది. ఒక వైర్ ఏమో ఒక లెగ్ ఇక్కడ, ఒక లెగ్ ఈ పోల్ మీద పెట్టుకుంది. సో మామూలు ఇలా ఎలా కరెంట్ ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోకంటే ఇట్లా ఫ్లో అవుతుంది. యాక్చువల్గా ఎర్త్ ఈజ్ ఇన్ఫినిట్ అనే వోల్టేజ్ ఉంటుంది, ఎర్త్కి ఇన్ఫినిట్ వోల్టేజ్ ఉంటుంది. సో ఆ షాక్ అనేది అప్పుడు అంతవరకు. ఇస్ ఇట్ క్లియర్? సో ప్లస్ అంటే ఎర్త్ కనెక్షన్, ఇప్పుడు మీరు కూడా సరే ఒక వైర్ కనెక్షన్ ఇలా పట్టుకొని నిలబడుతున్న భూమి మీద నిలబడలేదంటే మీకు ఏం షాక్ పడుతుంది, ఏ కరెంట్ ఎక్కడ ప్రాబ్లం రాదు. మీరు ఒక కాలు కింద పెట్టేసి ఒక కాలుతో వైర్ పట్టుకుంటేనే ఆ కరెంట్ ఇట్లా పోవాల్సిన పోకుండా డైరెక్ట్ ఇట్లా మీ బాడీలో ఫ్లో అయిపోతుంది. ఇక్కడ ఇన్ఫినిట్ ఎనర్జీ ఉంటుంది ఆల్రెడీ, అది మన బాడీ మీద ఎనికి కొడుతుంది, అది రిసీవ్ చేసుకోకుండా. సో ఆ ఎనర్జీ అంతా మనం కన్జ్యూమ్ చేసుకో, మనం కాలిపోతాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎర్త్ లేదనుకో, ఇప్పుడు చెప్పులు వేసుకున్నాం అనుకున్నావు, ఈ కరెంట్ ఇలా బాడీలో ఫ్లో అయ్యి మళ్ళీ ఇట్లా రివర్స్లో ఫ్లో మళ్ళీ వెళ్ళిపోతుంది. బట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎర్త్ విచ్ హ్యాస్ ఇన్ఫినిట్ ఎనర్జీ, ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అండ్ అవర్ బాడీ గెట్స్ డ్యామేజ్. దట్ ఈస్ అ కాంబినేషన్. అందుకని ఎప్పుడు కూడా మనం చెప్పులు వేసుకోండి, కరెంట్ పట్టుకోండి అనే అర్థం ఏంటంటే, సో నీ బాడీలో ఫ్లో అయినంత మాత్రం అంటే ఇట్లా ఇన్నయ్యి అవుట్ చేయడం వల్ల నష్టమేం లేదు. బట్ వెన్ ఇట్ టచెస్ ద ఎర్త్ అంటే నీ ద్వారా మనకేంటి బ్లడ్, మన బాడీలో మొత్తం బ్లడ్ ఉందా, బ్లడ్లో ఏముంటుంది హిమోగ్లోబిన్లో ఏముంటుంది ఐరన్ ఈజ్ పర్ఫెక్ట్ కండక్టర్. సో నీకు ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఛార్జెస్ వస్తాయో ఐరన్ ద్వారా ఇప్పుడు ట్రాన్స్మిట్ అయిపోయి బాడీలో మొత్తం పోతుంది. ఎర్త్ హియర్ ఇట్ గెట్స్ రిఫ్లెక్ట్, ఇక్కడ తప్పుకోలేదు, ఎర్త్కి ఇన్ఫినిట్ ఎనర్జీ ఉంది కాబట్టి మనకే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎర్త్ లేదనుకుందాం అప్పుడు ఏమైతుంది, జస్ట్ ఇట్లా మూవ్ అయిపోయి పోతుంది, నీకు ఎటువంటి షాక్ కాదు. దట్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. షాక్ కొట్టాలా లేదా అనే దానికి కూడా ఎప్పుడు మీరు ఆలోచించాల్సిందంటే, ఎప్పుడు కోతులు కానీ ఇవి కానీ ఒకే వైర్ నీళ్ళు పట్టుకొని ఊగులాడడం వల్ల ఏం కాదు. ఒక వైర్ నీళ్ళు పట్టుకొని ఒక వైర్ స్తంభాన్ని తింటుంది. అందుకే మీకు ఎప్పుడు కూడా పక్షులు చచ్చిపోవడం కూడా ఎక్కడ జరుగుతాయి, పోల్స్ దగ్గర జరుగుతాయి. గమనించాలంటే ఎడ్జెస్ దగ్గర జరుగుతాయి. లేదంటే ఇళ్ళకి ఒక ఇల్లు ఇక్కడ ఉందంటే ఒక హౌస్ మీద ఒక అడుగు పెట్టేసి పక్క అడుగు పెట్టి కూడా చచ్చిపోతాయి. అందుకని డైరెక్ట్గా పెద్ద వైర్లు విలేజెస్ చాలా ఉంటాయి, అక్కడ ఎక్కడ మీకు పక్షులు ఏం చచ్చిపోతుంది. ఓకే, దిస్ ఆర్ ఫండమెంటల్. సో వెనెవర్ ఒక సర్క్యూట్ని ఒక పెద్ద ఈ కాలేజ్ మొత్తం పెద్ద సర్క్యూట్ ఉండేది, దాన్ని మనం ఒక చిన్న డయోడ్తో కంట్రోల్ చేయొచ్చు. ఆ డయోడ్కి బ్యాటరీ ఫార్వర్డ్ ఇస్తే ఇక్కడ వచ్చిన కరెంట్ ఈ పక్కకి వెళ్తుంది, రివర్స్ ఇస్తే ఆఫ్ అయిపోతుంది. సో పెద్ద మనిషిని కూడా మనం చిన్న వోల్టేజ్తో కంట్రోల్ చేయడానికి మనం డయోడ్ వాడతాం. అర్థమైనా? ఇస్ ఇట్ క్లియర్? పెద్ద వస్తువులు. దిస్ ఈజ్ అవర్. సో ఫస్ట్ డయోడ్ మనం వాడాలి అంటే దాన్ని ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, హౌ టు యూజ్ ద డయోడ్, హౌ టు బయాస్ ఇట్. దాన్ని ఆన్ అంటే చేయాలి, ఆఫ్ చేయాలి.
సిమిలర్లీ డయోడ్ ఎట్లా కనుక్కుంటామో ట్రాన్సిస్టర్ కూడా ఫస్ట్ ఇది ఒక వస్తువు కొనుక్కోవచ్చు. దీన్ని ఎలా వాడితే స్విచ్ గా యాంప్లిఫైర్ ఉపయోగపడు. బట్ హౌ టు స్విచ్ ఇట్ ఆన్, దాన్ని ఎలా ఆన్ చేయాలి, దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ బయాసింగ్. సో మీరు డయోడ్ ఫస్ట్ ఇయర్లో చదువుకుంటే డయోడ్ బయాసింగ్ చదివారు, ఫార్వర్డ్ బయాస్ చదివారు. ఇప్పుడు దాన్ని ఏం చదువుతున్నారు ఇక్కడ, ఈ ఫస్ట్ చాప్టర్ లో డయోడ్ అప్లికేషన్ చదివి సెకండ్ చాప్టర్ లో ఏం చేస్తారు, ట్రాన్సిస్టర్ బయాసింగ్, ట్రాన్సిస్టర్ ఎలా ఆన్ చేయాలి, ఎలా వాడుకోవాలి, వచ్చిన ఒకసారి ఆన్ అయ్యాక అట్లా స్టేబుల్ గా ఎలా ఉండాలని ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్ చదువుతారు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫండమెంటల్. ఏదైనా మీరు ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ లో ఒక వస్తువు కొనుక్కున్న వెంటనే, మీరు మామూలు ఇంట్లో ఏం చేస్తారు, ఒక వస్తువు కొన్న వెంటనే వాషింగ్ మిషన్ కొనుక్కున్నారు, మీరు ఏం చేస్తారు, వాడేస్తారు, దాన్ని ఎట్లా వాడాలో ఆలోచిస్తారు లేదా, దానికి ఎంత పవర్ సప్లై పెట్టాలో లేదా, ఒక హెడ్సెట్ కొనుక్కున్నారు, దానికి ఛార్జింగ్ ఎట్లా పెట్టాలో లేదా చూసుకుంటారు లేదా, అంటే దాన్ని వాడాలి అంటే ఫస్ట్ ఏం కావాలి, దానికి పవర్ సప్లై ఇవ్వాలి. సో దీనికి ఏం కావాలి, ఒక డయోడ్ స్విచ్ గా వాడాలంటే ఏం కావాలి, ఫస్ట్ దానికి బయాసింగ్ చేయాలి. సో ద కాన్సెప్ట్ ఆఫ్ బయాసింగ్ హ్యాస్ టు బి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా ఆన్ చేయాలో మీకు తెలిస్తే దాన్ని ఎలా వాడుకోవాలో మీకు తెలుస్తారు. నెక్స్ట్ ఆన్ అయిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాన్ని కాల్డ్ as స్టెబిలైజేషన్. దాన్ని ఉన్నదాన్ని కంట్రోల్ చేయాలి. అంటే ఆన్ చేశారు, కాసేపు పని చేస్తుంది, వెంటనే ఆఫ్ అయిపోయింది అనుకోండి. సో డూ యూ సే ఇట్ ఈస్ వర్కింగ్, డూ యూ సే ఇట్ ఈస్ వర్కింగ్, నో. సో మనకి ఏంటి, ఒకసారి ఫ్యాన్ ఆన్ చేశారు కదా, కాసేపు ఆన్ అయిపోయింది నీ పనులు చేసుకున్నాను, అంటే కానీ ఫ్యాన్ తిరుగుతుందా లేదా అని చూసుకుంటూ కూర్చోలేవు, అంటే అది స్టేబుల్గా ఉందా లేదా చూడాలి. సో ట్రాన్సిస్టర్ ఆన్ చేసావు, స్టేబుల్గా ఉందా లేదా చెక్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ స్టెబిలైజేషన్. స్టెబిలైజేషన్ అర్థమైందా, బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్.